విస్తృత స్థాయి సమావేశం ముగిసింది. ఈ నేపథ్యంలో మల్లు రవి మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. పాత 10 జిల్లాలకు సంబంధించిన నాయకులతో మాట్లాడి రోజుకు 5 జిల్లాల చొప్పున వారి అభిప్రాయాలు తెలుసుకొని ఏ రకంగా పార్లమెంట్ ఎన్నికల్లో ముందుకు పోవాలి, వారి సలహాలు సూచనలు తీసుకొని దాని మీద కార్యాచరణ తీసుకుంటారని, అదే రకంగా మళ్ళీ 10, 11, 11, 12, 13 ఈ 3 రోజుల్లో ఇప్పటికే పార్లమెంటుకు ఒక ముఖ్యమైన నాయకుడు, కొన్ని చోట్ల మంత్రుల్ని, కొన్ని చోట్ల మంత్రులు కానోళ్ళను కూడా ఇన్ఛార్జిగా వేయటం జరిగింది. ఆ ఇన్ఛార్జీలు ఆ 3 రోజుల్లో ప్రతి పార్లమెంట్లో మీటింగ్ పెట్టి ఆ పార్లమెంటుకు సంబంధించిన నాయకులందరితో మాట్లాడి ఆ పార్లమెంట్లో నిలబడే అభ్యర్థుల్ని గెలిపించడానికి కావలసినటువంటి కార్యాచరణ రూపొందించుకోవాలని చెప్పారు. మరి ఈ నెల 14వ తారీఖున దావోస్కి పెట్టుబడుల గురించి మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, అదే రకంగా శ్రీధర్ బాబు గారు లెజిస్లేటివ్ అఫైర్స్ కమిటీ మినిస్టర్ వారు ఇద్దరు దావోస్కి వెళ్తున్నారు. ఒక్క 4 రోజులు 14 నుంచి 18, 19 వరకు ఉండరు. తర్వాత వచ్చిన వెంటనే 20వ తారీఖు నుంచి మళ్ళీ పార్లమెంటు వైజ్గా రేవంత్ రెడ్డి గారు పార్లమెంటు వైజ్గా మీటింగులు పెట్టి అభివృద్ధి సంక్షేమం మీద రివ్యూ చేయటమే కాకుండా ప్యారలల్గా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పార్లమెంటు సభ్యుల పరిస్థితుల్ని గమనించి వారు ఏ రకంగా రేపు ఎన్నికల్లో గెలుస్తారనే కార్యక్రమాన్ని కూడా చేపడతానని చెప్పారు. ఇంకొకటి, ఇవాళ మాట్లాడిన వాళ్ళందరూ కూడా ఈ 30 రోజుల, ఈ నెల రోజుల్లో ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలన్నిటినీ కూడా అభినందించడం జరిగింది. ప్రభుత్వం అధికారుల్ని నియమించడంలో కానీ, లేక పరిపాలనని ముందుకు తీసుకుపోవడంలో కానీ, అదే రకంగా 6 గ్యారంటీల్లో 2 గ్యారంటీలు ఫ్రీ ట్రాన్స్పోర్టు, అదే రకంగా ఇంకొకటి రాజీవ్ ఆరోగ్యశ్రీ అమలు విషయంలో చర్చ జరిగింది. 6 కోట్ల మంది మహిళలు ఇప్పటి వరకు ఉచిత బస్ ప్రయాణం చేసినట్టుగా ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గారు చెప్పడం జరిగింది. అంటే 6 కోట్ల మంది తిరిగారంటే ఒకే మహిళ 4-5 సార్లు కూడా తిరిగి ఉండొచ్చు. 6 కోట్ల మహిళలు ప్రయాణం చేశారు. అది ఎంతో ఉత్సాహంగా మహిళలు ఇచ్చినటువంటి అవకాశాన్ని ఉపయోగించుకున్నందుకు మొత్తం కాంగ్రెస్ పార్టీ మీటింగు యునానిమస్గా ఇది సక్రమంగా జరుగుతుంది. దీని మీద ఇదే రకంగా కొనసాగించేదానికి కాంగ్రెస్ పార్టీ తరఫున అందరూ సహకరించాలని మాట్లాడటం జరిగింది. అంతేకాకుండా ఇప్పుడు తీసుకున్న నిర్ణయాలు కానీ జరుగుతున్న పరిపాలనా విధానం 100కి 100 ప్రజా పరిపాలనలాగా ఉందని అందరూ మాట్లాడారు. ఇది ఈ మీటింగ్లో 100/100 మార్క్స్ ఈ నెల రోజుల్లో ఈ ప్రభుత్వానికి వచ్చినట్టుగా అందరూ కార్యకర్తలు, నాయకులు, మినిస్టర్లు, ముఖ్యమంత్రి గారు కూడా ఒప్పుకున్నారు. ఎక్కడ డీవియేషన్ లేదు. ఇది సంక్షిప్తంగా మరి ఈ మ్యారథాన్ మీటింగ్, ఎన్ని మీటింగ్ 3 గంటల నుంచి 4 గంటల మీటింగ్, 4 గంటలు సుదీర్ఘంగా అన్ని విషయాలు కూడా మాట్లాడటం జరిగింది. ఇది ప్రజాప్రభుత్వం, ప్రజల యొక్క సలహాలు సూచనలు నిరంతరం పార్టీ తరఫున తీసుకుంటారనే విషయాన్ని కూడా తెలియజేయటం జరిగింది. కార్యకర్తలు ఎవరైనా ఈ మీటింగులు జరిగేటటువంటి ఇబ్బందులు ఏమైనా ఉంటే వాటిని మళ్ళీ భవిష్యత్తులో జరిగేటటువంటి మీటింగుల్లో అటువంటి ఇబ్బందులు లేకుండా చూసుకుంటామని ముఖ్యమంత్రి గారు సభాముఖంగా స్పష్టం చేయటం జరిగింది. మీకు ఈరోజు ఒక చిన్న విషయం, ఒక్క నిమిషం ఆగనా. ఇక్కడ ముఖ్యంగా మన తెలంగాణ మీడియాకు గతంలో మీరు చూసినట్టయితే అసెంబ్లీ ఎన్నికలలో అబ్జర్వర్లు కొంతమంది రావడం జరిగింది. డాక్టర్ అజయ్ కుమార్ గారు, ఇంకొక డాలీ శర్మ గారు, రమణి గారు, వీళ్ళందరూ ఇప్పుడు కూడా ఈ పార్లమెంటు ఎన్నికలకు అబ్జర్వర్లను వేయడం జరిగింది. రాష్ట్రానికి ఒకరిని, మన రాష్ట్రానికి ఉత్తరాఖండ్ నుంచి
సుజాత పాల్ గారు రానున్న రోజులలో ఈ 2-3 నెలలు ఇప్పుడు ఈ పార్లమెంట్ ఎన్నికలైన దాకా ఇక్కడ మీడియా వ్యవహారాలను అబ్జర్వేషన్స్కి ఇక్కడ కోఆర్డినేషన్కి పనిచేయడానికి వస్తారు ముందుకు. కాబట్టి ఆమెను ఒక పరిచయ కార్యక్రమం చేస్తున్నాం మీకు అంతే. బీఆర్ఎస్ ప్రభుత్వం 30 రోజుల పరిపాలన మీద ఒక బుక్ తీశారు. నేనేమంటున్నానంటే ఇది వాళ్ళ 10 సంవత్సరాల మీద తీసిన పుస్తకం. ఇది మళ్ళీ పోయిందా, తీసేది. అది వాళ్ళు చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం 2 గదులు ఇల్లు ఇస్తారని ప్రజల్ని మోసం చేసింది. 420 ఎవడు రావు